అందరికీ వందనములు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునితో సహవాసం ప్రతి ఉదయం దేవునితో. హన్న తన జీవితంలో ఎవరూ తీర్చలేని ఒక సమస్య గుండా వెళ్ళింది. ఆమెకు పిల్లలు లేరు. తాను తన ఇంటిలో ఎంతో బాధపడి నిరుత్సాహానికి గురై కన్నీళ్లు కార్చింది. తన ఇంటిలో ఎంతగా ఏడ్చినప్పటికీ తాను కలిగి ఉన్న సమస్య తీరలేదు. అదే సమయంలో హన్న మరియు ఆమె భర్త దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి అర్పించవలసిన అర్పణలు అర్పించారు. అప్పుడు హన్న దేవుని మందిరములో తన హృదయాన్నంతా కుమ్మరించుకొని తాను కలిగి ఉన్న సమస్యను దేవునితో చెప్పింది. తన ఆలయంలో చేసిన ప్రార్థనను ఆలకించి జవాబు ఇస్తానని దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం దేవుడు హన్నా యొక్క మొరను ఆలకించి ఆమె యొక్క అవమానాన్ని కొట్టివేసి చక్కని గర్భఫలాన్ని అనుగ్రహించాడు. హన్నా తన ఇంటిలో నిరుత్సాహపడడం మానివేసి ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళి తన బాధను దేవునితో పంచుకుందో అప్పుడు సమూయేలు అనే అద్భుతమైన ప్రవక్తను, న్యాయాధిపతిని, రాజులను అభిషేకించే అద్భుతమైన యాజకుడైన ఆత్మీయుడిని పొందుకుంది. ఇది వింటున్న వారిలో ఎవరైనా ఏదైనా సమస్య గుండా వెళ్తున్నారా? అయితే మీ అందరికీ ఒక శుభవార్త. మీ సమస్యను తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన మనకు అనుగ్రహించిన అద్భుతమైన మందిరము కూడా ఉంది. కావున ఎందుకని దేవుని సన్నిధికి వెళ్ళి హన్నా వలె మీ యొక్క సమస్యను దేవునితో చెప్పుకొని అద్భుతమైన జవాబు పొందుకోకూడదు? 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయును. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ఇట్లు మీ సహోదరి శైలజ రాజ్కుమార్.